సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. ఈ శనివారాన్ని మీకు తెలుసో తెలియదో లాజరస్ సాటర్డే అని అంటారు. రేపు పామ్ సండే సందర్భంగా అదే మాట్లాదివారం అంటారు కదా. 3 దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. రేపు ఆదివారం ఆరాధన అస్సలు మిస్ కాకండి. భూలోక రాజులు రారాజైన యేసుక్రీస్తు, భూలోక రాజులు ఎలాంటి వారు, రారాజైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఇలా దివ్యమైన వర్తమానాలు రేపు ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. ప్రత్యేకంగా ఈరోజు లాజరస్ సాటర్డే. ఈ దినం లాజరస్ సాటర్డే అని క్రైస్తవ పండితులు దీన్ని పిలుస్తారు. ఎందుకు లాజరస్ సాటర్డే అని పిలుస్తారో, ఆ లాజరస్ సాటర్డేలో ఉన్న ప్రాముఖ్యత ఈరోజు ఉపవాస ప్రార్థనలో నేను వాక్యం ద్వారా పంచుకోబోతున్నాను. తప్పకుండా చూడండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఓ ప్రాముఖ్యమైన సందేశం. ప్రభు పిల్లలైన మన జీవితాల్లో ప్రతి పరిస్థితిలో మనం దేవుని మీదే ఆధారపడాలి, దేవుని మీదే ఆనుకోవాలి. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఆపద వచ్చినా, ఉపద్రవం వచ్చినా, సమస్య వచ్చినా, మరొకటి ఏదైనా వచ్చినా, ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుని యొద్దకే వెళ్ళాలి. కానీ మనుషులను ఆశ్రయించటం దేవుడు అంగీకరించడు, దేవుడు సహించడు. ఎందుకు దేవుడు అంగీకరించడు? ఎందుకు మనం మనుషులను ఆశ్రయించకూడదు? దేవుణ్ణే ఎందుకు ఆశ్రయించాలి? ఓ మాట. మీ పిల్లల ఫీజు కట్టాలి, ఓ 10,000 రూపాయలు. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు చెప్పారు. మీ పిల్లలు ఇంటికి వచ్చి, డాడీ ఇలా 10,000 రూపాయలు ఫీజు కట్టాలి అని మీకు చెప్తే మీరు సంతోషిస్తారా? ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 10,000 రూపాయలు ఫీజు కట్టాలా అని వాళ్ళకి చెప్పి వాళ్ళని డబ్బులు అడిగితే సంతోషిస్తారా? రేయ్, తండ్రినే నేను బ్రతుకున్నాను కదరా, ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? నేను లేనా? నా దగ్గరికి రాకుండా నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అనడా? ఓ తల్లి, ఓ మాట. నీకు భర్త ఉన్నాడు కదా, నీకు భర్త ఉన్నాడు, నీకు చీరే కావాల్సి వచ్చింది. ఏమండి, నాకు చీర కావాలండి. నీ భర్తను అడిగితే, అఫ్కోర్స్ కొంతమంది పిసినారి భర్తలు ఉంటారు. నేను వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. అతి జాగ్రత్త పరులు కొంతమంది ఉంటారు. అఫ్కోర్స్ పేదరికాన్ని బట్టి కొనివ్వలేని స్థితిలో ఉన్న భర్తలు కొంతమంది ఉంటారు. అయితే నేను అంటా, ఇవాళ కాకపోతే రేపు నీవు ఆయన భార్యవు కదా, నీకు కొనిస్తాడు. నీ భర్తను అడగకుండా ఇంటి పక్క ఆయన్ని అడిగితే, ఆ వార్త భర్త విని, గాడ్ బ్లెస్ యూ మై వైఫ్, నాకు చీరలు కొని ఖర్చు లేకుండా చేసావు, ఎంత గొప్పదానివో కదా అని భర్త మురిసిపోతాడా? భర్త గుండెల్లో రోషం పుట్టితే? ఒక మాట. ఆఫ్టర్ ఆల్ నేను అంటా, రోషం పాషం లేని ఈ భర్తకి అంత రోషం పుడితే పరలోకపు భర్త ఇంకెంత రోషంతో ఉంటాడు? నా పిల్లలు కరువైన ఖడ్గమైన నా యొద్దకే రావాలి. చెల్లి, తమ్ముడు, నేను ఒక మాట అడుగుతా. నీ ఇంట్లో ఏదైనా ఆపద వస్తే ఎవరి యొద్దకు వెళ్తున్నావు? బంధువుల దగ్గరికి వెళ్తున్నావా? మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? చివరికి తోబుట్టువుల దగ్గరికి వెళ్తున్నావా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నావా? వాళ్ళ మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ విషయంలో దేవుడు ఎంత రోషంతో ఉంటారో ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు, వీళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు ఐగుప్తీయులను పిలుచుకుంటున్నారట, అష్షూరీయుల యొద్దకు వెళ్తున్నారట. ఎవరిని పిలవాలి? వీళ్ళు దేవుని పిల్లలు కదా.
ఎవరిని పిలవాలి? దేవుని పిలవకుండా మనుషులను పిలుస్తున్నాడు. దేవుని మీద ఆధారపడకుండా నరమాతుల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. దైవజనమా, నరమాతుల మీద మనం ఆధారపడితే, మనకు సమస్య వచ్చినప్పుడు మనుషుల్ని పిలిస్తే, మనుషులకు చెప్పుకుంటే, ఈ విషయంలో దేవుడు ఎలా ఉంటారో 2 మాటలు మీకు చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి గమనించండి. 31:1. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, ఆయన యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని, వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? చెప్పండి ఒకసారి. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళ రౌతులు బలమైన వాళ్ళు, వాళ్ళకి రథాలు ఉన్నాయి, అబ్బో వాళ్ళు మంచి బలం కలిగిన వాళ్ళు, వాళ్ళని నేను ఆశ్రయిస్తే నాకు చేయూతనిస్తారు అని మనుషులను ఆశ్రయించేవాడికి శ్రమ. ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, శరీరాలను ఆధారం చేసుకునేవాడు ఎడారిలో ఆరూహ వృక్షం ఎండిపోయినట్లుగా ఎండిపోతాడట. విన్నారా ఈ మాట? తమ్ముడు, చెల్లి, మనం ఐగుప్తీయులను ఆశ్రయించొద్దు, అషూరీల్ని పిలవద్దు. మరెవరిని పిలవాలి? సృష్టికర్త, నమ్మదగిన దేవుని నువ్వు పిలవాలి. దేవుడు మీరు మనుషుల మీద ఆధారపడొద్దు అని చెప్పటానికి, మనుషుల మీద అనుకోవద్దు అని చెప్పటానికి యెషయా ప్రవక్త ద్వారా మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు బుద్ధి మాటలు చెప్పడానికి యెషయా ప్రవక్తని 3 సంవత్సరాల పాటు ఒంటి మీద బట్ట లేకుండా, కాలుకు చెప్పులు లేకుండా, చెప్పులు లేని కాళ్ళతో తిరగమన్నాడు. 3 సంవత్సరాల పాటు ఒంటి మీద బట్ట లేకుండా ఉండమన్నాడు. ఒకసారి మీరు వినండి, ఒంటి మీద బట్ట లేకుండా 3 సంవత్సరాల పాటు ఒక పురుషుడు ఉండటం అంటే, ఎందుకయ్యా ఇలా ఉండమంటున్నారు? దేవుడు అక్కడ వాళ్ళకు ఒక పాఠం చెప్పబోతున్నాడు. అయ్యా, మీకు కష్టం వచ్చిందని, బబులోను రాజు మీ మీదకి రాబోతున్నాడని మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ఐగుప్తీయులను ఆశ్రయిస్తారా? అదిగో మీరు అషూరీయులను ఆశ్రయిస్తారా? రాబోయే కాలంలో జరగబోయేది ఏంటో తెలుసా? బబులోను రాజు ఎదుట నిలవలేక ఈ ఐగుప్తీయులే ఒంటి మీద బట్ట లేకుండా పారిపోతారు. మీరు ఎవరినైతే ఆశ్రయించాలనుకున్నారో వాళ్ళే దిగంబరులై కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతారు. వాళ్ళకే దిక్కు దివాణం లేకపోతే వాళ్ళని మీరు దిక్కుగా చేసుకొని అలా మీరు బ్రతుకుతారు. సామెత ఒకటి ఉంది, అడుక్కునేవాడి దగ్గర ఏదో అది వాళ్ళే దిక్కు దివాలని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్తారు? నన్ను ఆశ్రయించండి. తమ్ముడు, చెల్లి, నీకు ఎంత జనబలం ఉన్నా, ధనబలం ఉన్నా, ఖండబలం ఉన్నా, కులబలం ఉన్నా, గ్రామ బలం ఉన్నా, ఎంత బలం ఉన్నా నరమాతుల మీద ఆధారపడకు. దేవుని మీదే ఆధారపడటం నేర్చుకో. దేవుని మీద ఆధారపడ్డావా, ఎప్పటి కాకపోయినా ఎప్పటికైనా నీటి కాలువలో ఓరన నాటబడిన చెట్టులాగా నువ్వు పచ్చగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకు నరులను ఆశ్రయించకూడదు? ఎందుకు దేవుడిని ఆశ్రయించాలి? నంబర్ 1, ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే ఈ దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. విన్నావా ఈ మాట? నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు పిలవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ పరిస్థితులు బాగున్నప్పుడు చాలామంది మంచి మాటలు చెప్తారు, అంటారు, ఏం బ్రదరో, హైదరాబాదులో మన బంధువులు ఇంతమంది ఉన్నాం, నీకే కష్టం వచ్చినా భయపడకు, శివ చిటుక్కుమని చెప్పిన కాకి చేత కపురు పంపించు, రెక్కలు కట్టుకొని వాళ్తాం అని అంటారు. మనుషులం కదా, మా కులస్తులు ఇంతమంది ఉన్నారు, మా బంధువులు ఇంతమంది ఉన్నారు, నాకేం బాధ? ఏదైనా బాధ వచ్చినప్పుడు చిన్న కపురు పంపిస్తే అప్పుడు ఏమంటారు తెలుసా? అయ్యయ్యో, జస్ట్ ఒక ½ అన్ అవర్ బిఫోరే మా అబ్బాయికి ఫీజు కట్టాల్సి వచ్చి 50,000 ఫీజు కట్టే బ్రదర్, 1,00,000 రూపాయలు ఫీజు కట్టే బ్రదర్, ఒక అర్ధగంట ముందు అడిగిన
ఆ ఫీజు ఆపేసి నేను మీకు ఇచ్చేవాడిని బ్రదర్ అంటాడు. చూసారా, ఆపద వచ్చినప్పుడు ఏ మనిషి అయినా ముఖం చాటేస్తాడు. నేను ప్రకటించే నా దేవుడు, నీవు ఆరాధించే నీ దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకని భక్తుడు ఒక స్థలంలో అంటాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకని మనుషుల్ని ఆశ్రయించొద్దు. కష్టకాలంలో మనుషుడు ముఖం చాటేస్తాడు. రెండవది, ఒకవేళ చేయగలిగే వాళ్ళు ఉండొచ్చు, మనుషులందరూ అలా ఉంటారు అని అనటానికి వీల్లేదు. నమ్మదగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మనుషుల పరిమితి కొంతే. మనుషులకు కొన్నే సాధ్యం. నీవు ఆరాధించే నీ దేవునికి సమస్తము సాధ్యమే. అమ్మకి చెప్పావు, కొంతే పరిష్కరిస్తుంది. నాన్నకి చెప్పావు, వాళ్ళు తెలివితేటల మేరకు కొంతే దానికి జవాబు, కొంతే దానికి పరిష్కారం ఇవ్వగలరు. అదే దేవునికి చెప్పి చూడు. మనుషులకు కొన్నే సాధ్యం. ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్. మన చర్చి కూడా దేవుని కృప చాలామంది ఎంబీబీఎస్లు, దేవుని కృప ఎంఎస్లు, ఎండీలు చక్కగా మందిరానికి వస్తారు. చక్కగా కింద కూర్చుంటారు, వాక్యం వింటారు. ఎవరైనా బలహీనత ఉన్న వాళ్ళు వాళ్ళకున్న కన్వీనియంట్ని బట్టి కుర్చీ మీద కూర్చోవటం పాపం కాదు, కింద కూర్చోవటమే దీనత్వం కాదు. అవకాశం ఉంటే దీనత్వం, కింద కూర్చోవటం దీనత్వమే. నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉన్నప్పుడు కుర్చీలు కూర్చుంటే తప్పేం కాదు కదా. సరే, విషయం ఏంటంటే వాళ్ళు నాతో చెప్పే మాట, అన్న ఆపరేషన్ చేయబోయే ప్రతిసారి ప్రార్థన చేయకుండా ఆపరేషన్కి వెళ్ళమన్నా, ఆపరేషన్కి వెళ్ళే ప్రతిసారి ప్రార్థన చేసుకొని ఆపరేషన్ చేస్తామన్నా, ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత దేవునికి వందనాలు చెప్తామన్నా. వాళ్ళు చెప్పే మాట, ఎందుకు ప్రార్థన చేసుకుంటామో తెలుసా? మా జ్ఞానం పరిమితి కలిగిందన్న, మేము కొన్నే చేయగలం, దేవుడు సమస్తము చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు కదా. అందుకని మనుషుల్ని ఆశ్రయించొద్దు. ఎప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. మూడవ మాట, మనుషుల్ని ఆశ్రయిస్తే సహాయం చేయొచ్చు, కానీ బాధ ఏంటో తెలుసా? ఒక్కసారి సహాయం చేసి జీవితాంతం దెప్పి పొడుస్తారు. దెప్పి పొడవటం అనే మాటకి సరైన తెలుగు అర్థం ఏంటో మరి నాకైతే అదే అందంగా అర్థమయ్యేటట్లు అనిపించింది. దీనికంటే ఇంకా పాలిష్డ్ వర్డ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈసారి ఇప్పుడైనా నేను సరి చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దెప్పి పొడుస్తారు. ఒకసారి సహాయం చేసి, రెండుసార్లు సహాయం చేసి జీవితాంతం దెప్పి పొడుస్తారు. నిన్ను బానిసగా చూడాలనుకుంటాడు. నీకు ఒకసారి సహాయం చేసిన వాడు నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా బాంచన్ అని నిన్ను ఒక దాసుడిలాగానే చూడాలనుకుంటాడు. 10 మందికి చెప్తారు, వాళ్ళకి మేము సహాయం చేయటాన్ని బట్టి ఇంత గొప్పోళ్ళు అయిపోయారండి. ఒక్కసారి సహాయం చేసి జీవితాంతం దెప్పి పొడుస్తారు. అలాగని అందరూ అలా ఉంటారు అని నేను అనను, కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు సహాయం చేసి దెప్పి పొడవడం, మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. నీకు ఎంత మేలు చేస్తే అంత ఆనందిస్తాడు ఆయన. విన్నారా ఈ మాటలు? నరుల్ని ఎందుకు ఆశ్రయించకూడదు? నమ్మదగినవాడు కాదు. ఈ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనుషుల సామర్థ్యం విన్నారు కదా, మనుషులు కొన్నే సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. మనుషులు ఒకసారి సహాయం చేసి దెప్పి పొడుస్తారు, దేవుడు దెప్పి పొడవడు, మేలు చేయుట యందు ఆయన ఆనందిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళావు, అవసరాలు తీర్చబడతాయి. దేవుని దగ్గరికి వెళ్ళావు, శాశ్వత పరిష్కారం దొరికింది, పరిస్థితులు మార్చబడతాయి. మనుషుల దగ్గరికి వెళ్తే ఆ పూట అవసరం తీర్చబడింది. దేవుని దగ్గరికి వెళ్తే నీ పరిస్థితులు, నేను ఎప్పుడూ చెప్తా కదా, చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోతుంది. మనుషులు సహాయం చేశారనుకో, ఎప్పుడు భిక్షాందేహి అన్నట్లుగానే గవర్నమెంట్ ద్వారా నీకు సహాయం దొరికిన దానికంటే, రిజర్వేషన్ నీకు సహాయం దొరికిన దానికంటే దేవుని సహాయం పొందుకో. నీవే అనేకులకు సహాయం చేసే స్థితిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు.
ఐదవది ఆఖరి మాట చెప్పమంటారా? మనుషులను ఆశ్రయిస్తే. ఏ మనిషి అయినా ఎంతకాలం ఉంటాడు? కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా, ఈరోజు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు అని తమ్ముడు అమ్మా నాన్న మీద ఆధారపడుతున్నావు. వాళ్ళకు దీర్ఘాయుషు దేవుడు ఇవ్వాలి. కానీ ఏదో ఒక కాలంలో అది రాలిపోయే ఆకేగా, వాడిపోయే సహాయమేగా. అమ్మా నాన్నలను ప్రేమించొద్దని నేను అంటలా. అమ్మా నాన్నలు కొంతకాలమే ఉంటారు. నీ దేవుడున్నాడే శాశ్వత కాలం ఉండే దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవుడు. ఈ తండ్రికి పెట్టబడిన పేరు నిత్యుడగు తండ్రి. నాన్న 30 సంవత్సరాలు నీకు తండ్రిగా ఉంటాడు, 40, 50, 60 సంవత్సరాలు నీకు తండ్రిగా ఉంటాడు కదా. ఆ తర్వాత వాళ్ళ కాలగమనంలో కనుమరుగైపోతారు. కానీ నీవు ఆరాధించే నీ దేవుడు శాశ్వత కాలం నీకు తండ్రిగా ఉంటాడు. వీళ్ళు కష్టం వచ్చినప్పుడు ఐగుప్తీయుల దగ్గరికి ఐగుప్తీయుల్ని పిలుస్తున్నారట, అశూరుల యొద్దకు పోతున్నారట. వాళ్ళ బ్రతుకులు శ్రమ ఎదురైనట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తమ్ముడు, నీకు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నావు? ఒకసారి నా వైపు చూడు. లోకంలో ఉన్న ఆధారాలు ఉన్నాయే, చివరికి తల్లిదండ్రులనే ఆధారమైన లోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, రెఫరెన్స్ ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయి. భూలోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఏంటి? భూలోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి అంటే సాఫ్ట్వేర్ రంగం కదిలిపోతుంది, తల్లిదండ్రులనే ఆధారం కదిలిపోతుంది, ఆస్తిపాస్తులనే ఆధారం కదిలిపోతుంది, అన్నదమ్ముళ్ళనే ఆధారం, అక్కా చెల్లెలనే ఆధారం, ఈ ఆధారాలన్నీ కదిలిపోతాయి. కానీ ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోని ఏకైక ఆధారం నీవు ఆరాధించే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు ప్రవక్త సౌలుతో అంటాడు, ఇశ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు. విన్నారా? దేవుని ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాదు. క్రైస్తవునికి ఆధారం మనుషుడు ఎప్పటికీ కాదు. దేవుని మీద ఆధారపడు. ఏ కష్టం వచ్చినా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు పిలిచినట్లుగా మనుషులను పిలవకో, దేవుని పిలువు. మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకో. ఆదుకునే దేవుడు నీకుండగా మనుషుల మీద ఎందుకు ఆధారపడతావు? మీరు అనొచ్చు, అన్నయ్య మరి నేను దేవుని పిలుస్తున్నా కానీ దేవుని దగ్గర నుంచి నాకు సహాయం రావట్లా, ఏం చేయాలన్నయ్య? 2 మాటలు చెప్తాను. దేవుడు తగిన కాలమందు ప్రతి దానికి ప్రతి విషయంలో ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇప్పుడు పుట్టిన పిల్లకి, పుట్టిన బిడ్డకి, ఆ భార్యాభర్తలకు వివాహమైన 15 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు అనుకోండి. వివాహమైన 15 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. వాళ్ళు కోటీశ్వర్లు, ఆగర్భ శ్రీమంతులు అంటారు చూసారా? ఆగర్భ శ్రీమంతులు. ఆ ఆగర్భ శ్రీమంతులైన భార్యాభర్తలకి సంతానం కావాలని ఎన్నో హాస్పిటల్ చుట్టూతో తిరిగారు. మొత్తానికి అట్ లాస్ట్ దేవుడు వాళ్ళ గర్భం తెరిచి 15 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఏమండి, ఈ కోటీశ్వరుడైన తండ్రి, కోటీశ్వరురాలైన తల్లి పుట్టిన బిడ్డకే పుట్టిన మొట్టమొదటి రోజే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల బిర్యానీ, ఏమండి కప్పల బిర్యానీ, పాముల బిర్యానీ ఇవన్నీ చేసి తన కొడుకు పెట్టిదా? ఆడి పెడితే చచ్చిపోతాడు, జీర్ణించుకోలేడుగా. కోటీశ్వరుడైన తండ్రి కూడా, కోటీశ్వరురాలైన తల్లి కూడా మొదట ఆ తల్లి స్తన్యపానాలు తాపిస్తుంది. ఇప్పుడు స్తన్యపానాలు తాపించే తల్లిని చూపించి ఎంత పిసినారిదిరా ఈ తల్లి, లేక 15 సంవత్సరాలు కొడుకు పుడితే ఎంత కోట్ల రూపాయలు ఆస్తి పెట్టుకొని పాలు దాపిస్తాడు పిసినారి తల్లి అని అంటారా? జ్ఞానం కలిగిన తల్లి అంటారా? ఆ పసిబిడ్డ ఎంతవరకు జీర్ణించుకోగలడో తల్లికి తెలుసు. 6 నెలల తర్వాత సెర్లాక్, సంవత్సరం తర్వాత అట్టిపళ్ళు,
సంవత్సరం తర్వాత గోరు ముద్దలో, ఇక రెండో సంవత్సరం నుంచి మన లెక్క ఉందగా. ఆ? చెప్పండి. చికెన్ ముక్కలు, దోసకాయ ముక్కలు కాదు, దోసకాయ ముక్కలు పీరియడ్ అయిపోయింది, సొరకాయ ముక్కల పీరియడ్ అయిపోయింది, ముక్కలు కదా కదా. చూసారా? రెండో సంవత్సరం నుంచి మాంసం పెడుతుంది, మూడో సంవత్సరం నుంచి ఇంకా మంచి ఏమంటారు మంచి ప్రోటీన్ ఫుడ్, వాడు కోరుకున్న ఫుడ్ అలా పెడుతుంది. ఇప్పుడు ఆ చిన్నపిల్లోడు తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నువ్వు పిసినారి దానివి కాబట్టి అప్పుడు నాకు పెట్టలేదు మమ్మీ, ఇప్పుడు పెడుతున్నావు అని అనడం. వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత వాడు కోరుకున్న ఆహార పదార్థాలు తల్లి వండి పెట్టింది. వాడు కోరుకోనివి కూడా, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏది కావాలో వాడు అడక్క మునిపే తల్లి అన్నీ సమకూర్చి పెట్టింది. నీవు ఆరాధించే నీ దేవుడు కూడా ఏ కాలంలో ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో దేవునికి అన్నీ తెలుసు, ఇస్తాడు. ఈ దేవుడు నీ దేవుడు నీకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. రైట్. ఇప్పుడు వాడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. కోటీశ్వరుడైన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు బుల్లెట్ కావాలి డాడీ అని అడిగాడు. రేయ్, నీ వయసు ఎంతరా, నీకు బుల్లెటా అని అంటాడు తండ్రి. తండ్రి మాట వింటలేదని తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మమ్మీ డాడీ నాకు బుల్లెట్ కొనిపెట్టమని డాడీ నాకు బుల్లెట్ కొనిపెట్టమని చెప్పు మమ్మీ అని అని. అప్పుడు తల్లి అంటది, నాన్న ఆమ్లెట్ వేసి పెడతా కానీ బుల్లెట్ కొనిపెట్టమని నేను చెప్పలేను నాన్న, నా వల్ల కాదు నాన్న. అట్లా మమ్మీ, మీరు ఎంత కోటీశ్వరులు కదా, మీరంతా పిసినారోళ్ళు అన్న చిన్నపిల్లోడు అపరిపక్వతతో ఆలోచిస్తాడు. ఏమండి, ఆ కోటీశ్వరులకి 2 లక్షల రూపాయల బండి కొనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు, 4 లక్షల రూపాయలు పెట్టి కూడా కొనిపెట్టగలుగుతారు. కానీ దాని ద్వారా బిడ్డ ప్రాణానికి ప్రమాదమైన సంగతి ఎరిగి ఏ వయసులో ఏది ఇవ్వాలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా. తమ్ముడు చెల్లి, నీవు ఆరాధించే దేవుడు ఆగర్భ శ్రీమంతుడు. ఎవరి దేవుడి దేవుడు? నీ దేవుడు. నా వైపు చూడు తమ్ముడా, నీ దేవుడు. నీ దేవుడు నీకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? నీ దేవుడు నిన్ను ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటాడు? యేసే నా దేవుడని అన్ని ప్రజలు ఇంత రకంగా దూషిస్తున్నా యేసుని నమ్ముకొని యేసు కొరకు నువ్వు బ్రతుకుతున్నావే, నిన్ను ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటాడు? అసలు ఈ దేవుడు నీ కొరకు తన ప్రాణమే పెట్టాడుగా. పరలోకపు తండ్రి తన దగ్గరున్న శ్రేష్టమైన వాటిలో తన కుమారుణ్ణే నీకు ఇచ్చాడే. తన కుమారుణ్ణే నీకు ఇవ్వటానికి వెనుతీయని వాడు. లోకంలో నువ్వు సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి నీకు కావలసింది ఇచ్చే విషయంలో వెనుదీస్తాడా? ఎప్పటికీ ఆయన వెనుతీయడు. కరువైన ఖడ్గమైన ఐగుప్తీయులను పిలవకు, అశూరుల యొద్దకు వెళ్ళకు, వాళ్ళందరికంటే శ్రేష్టమైన దేవుని మీద ఆధారపడు. అద్భుతం. ఆదుకునే దేవుడు నీకుండగా మనుషుల మీద ఎందుకు ఆధారపడతావు? ప్రతి క్షణం దేవుని మీదే ఆధారపడు. అద్భుతాలు అనుభవించే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును నాయన, మా బ్రతుకులో కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా మేము మనుషుల దగ్గరికి వెళ్ళకూడదయ్యా, మీ దగ్గరికే రావాలి. మనుషుల మీద ఆధారపడకూడదయ్యా, మీ మీదే ఆధారపడాలి. మనుషుల పాదాలు పట్టుకోకూడదయ్యా, మీ పాదాలే పట్టుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను పిలుచుకున్నారు, ఇశ్రాయేలీలు అశూరీయుల యొద్దకు వెళ్ళారు. మా జీవితంలో ఏ అశూరీయులు ఏ మనుషుల దగ్గరికి వెళ్లకుండా మీ మీద ఆధారపడే కృప మాకు దయచేయి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు బ్రతుకు కాలమంతా నీటి కాలువల వలన నాటబడిన చెట్టులాగా పచ్చగా బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు మీరు దయచేయుదురుగాక. ఆ జీవితాన్ని మీరు వరంగా దయచేసినందుకు నేను స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు
సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.